సిద్దిపేట జిల్లాలో ప్రియుడి కోసం కొడుకుని చంపిన ఘటనలో తల్లిని అరెస్ట్ చేశారు పోలీసులు. తల్లి జ్యోతితో పాటుగా ఆ ప్రియుడు నవీన్ని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మే 29న ఈ ఘటన జరిగింది. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో ఏడ్చి డిస్టర్బ్ చేస్తున్నాడనే కారణంతో ఆ కొడుకుని ఆ తల్లి దారుణంగా చంపేసింది. ఆ తర్వాత ఫిట్స్ కారణంగా చనిపోయాడంటూ భర్తని నమ్మించడానికి ప్రయత్నించింది. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందినటువంటి స్వామి జ్యోతిలకు 4 ఏళ్ల కూతురు ఉంది, 2 ఏళ్ల కొడుకున్నాడు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జ్యోతి స్వామి నివాసం ఉంటున్నారు. క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు స్వామి. జ్యోతికి పెళ్లి కాకముందు నుంచే నవీన్ అనే ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. భర్త స్వామి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న నేపథ్యంలో క్యాబ్ డ్రైవింగ్కి వెళ్ళడమే ఆలస్యం నవీన్ నేరుగా జ్యోతి ఇంటికి వచ్చి వెళ్ళేవాడట. గత నెల 29న స్వామి డ్యూటీకి వెళ్ళగానే జ్యోతి దగ్గరికి వచ్చాడు నవీన్. ఇద్దరు ఏకాంతంగా గడుపుతుండగా 2 ఏళ్ల బాబు ఏడుస్తూ ఉన్నాడు. వీడు నాకు నచ్చలేదు, వీడిని చంపేద్దామా అంటూ జ్యోతికి నవీన్ చెప్తే ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేసింది ఆ జ్యోతి. ఆ తల్లి 2 ఏళ్ల కొడుకును కనికరం లేకుండా నేలకేసి కొట్టి చాలా దారుణంగా చంపేశారు ఆ ఇద్దరు కలిసి. తలకు తీవ్ర గాయం అవడంతో అక్కడికక్కడే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే అనుమానం వచ్చి జ్యోతిని నిలదీశాడు భర్త, బంధువులు. ముందు ఫిట్స్ వచ్చి బాబు పడిపోయాడు, తర్వాత చనిపోయాడని చెప్పేసి జ్యోతి వారిని నమ్మించడానికి ట్రై చేసింది. అయితే డౌట్ వచ్చి చెక్ చేసి క్వశ్చన్ చేస్తే మొత్తానికి అసలు విషయం బయటపడింది. తానే చంపానంటూ జ్యోతి అంగీకరించింది. ఆ తర్వాత జ్యోతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాయ్ ఫ్రెండ్ నవీన్ కోసం వెతుకుతూ ఉన్నారు. నవీన్ అబ్స్కాండ్ అయ్యాడు. తర్వాత మొత్తానికి ఇప్పుడు నవీన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేవలం తన ప్రియుడితో పెళ్ళైన ఒక యువతి, 2 పిల్లలు ఉన్నటువంటి పెళ్ళైనటువంటి ఒక మహిళ భర్తనేమో పని కోసమని బయటికి పంపించేసి బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తూ ఆ సమయంలో డిస్టర్బ్ చేశాడన్న ఒక కారణంతో 2 ఏళ్ల కన్న కొడుకుని అత్యంత దారుణంగా నేలకేసి కొట్టి చంపేసింది. ఆ తర్వాత ఫిట్స్ వచ్చి చనిపోయాడని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేస్తే డౌట్ వచ్చింది. చెక్ చేస్తే అసలు విషయం బయటపడింది. విచారిస్తే ఇప్పుడు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి ఆ తల్లి ఏమంటుందో మీరే చూడండి. అంటే ఎంత కర్కశంగా ఉందో, ఎంత నిస్సిగ్గుగా, ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, ఏమాత్రం భయం లేకుండా, కన్న కొడుకు ప్రాణాలని నేనే తీశానే ఒక తప్పుడు పని చేస్తూ అడ్డొచ్చాడని కన్న కొడుకునే నేను పక్కకు తప్పించేశాను అడ్డు లేకుండా అని చెప్పేసి కనీసం పశ్చాత్తాపం లేదు, బాధ లేదు. అది క్షణికావేశంలో జరిగినట్లుగా కూడా అనిపించడం లేదు. తన బాడీ లాంగ్వేజ్ అండ్ మెంటాలిటీ చూస్తుంటే, వే ఆఫ్ ఆన్సరింగ్ చూస్తుంటే మీరు చూడండి మీకేమనిపిస్తుందో. ఆ తర్వాత మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి మహేష్ని అడిగి. యా, లెట్స్ టేక్ ఎ లుక్. వాడన కొడుకుని చంపిండు. ఎందుకు చంపిండు? ఎన్ని గంటలకు వచ్చింది ఆ రోజు? మార్నింగ్ 12 అట్లా వచ్చినట్టు. అంటే స్వామి ఎన్ని గంటలకు పోతాడు? మార్నింగ్ 10:30, 11కి వెళ్తాడు. స్వామి పోగానే 12 గంటలకు వచ్చిందా? వచ్చేది ఎప్పుడు జరిగింది? ఫ్రైడే రోజు ఎన్ని గంటలకు? ఈవినింగ్ 5:36. అంటే గొడవ అయిందా నీకైనా? ఏం కాలేదన్న, కాకపోతే చిన్న మీద కొంచెం నాకు నచ్చలేదని చెప్పిండు. ఆయనకి ఎందుకు నచ్చలేదు? ఆయన క్వశ్చన్ వాడు నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకనే నచ్చలేదని చెప్పిండు. దేనితో మంచం కొట్టిండా? దేనితో కొట్టి చంపిండు? మంచానికి కొట్టిండు. మంచం తొక్కిండా? కాలు తొడిగి ఇట్లా కాలుతో తొక్కిండా? మంచానికి కొట్టిండు. అంటే ఎత్తుకోపోయేటప్పుడే చచ్చిపోయిందా? అప్పుడే కొంచెం బ్రీతింగ్ ఉండే హాస్పిటల్లో చనిపోయింది. ఇప్పుడు ఇద్దరు కలిసి హాస్పిటల్ తీసుకుపోయారా? నాగరం నేను ఒక్కదాన్నే తీసుకుపోయాను. ఫస్ట్ చీరాల హాస్పిటల్ చీరాల దాకా. ఇప్పుడు చీరాల దాకా బండి మీద ఇంటికి రూమ్ కాడికి వెళ్ళి బండి మీద పోయారు కదా. పురుగు పుణ్యంగా నువ్వు బండి మీద ఏం దాకా తీసుకుపోయారు? చీరాల ఫస్ట్ చూపించినాను, ఆడ పట్టాలి. తర్వాత నాగరం హాస్పిటల్ కాడ చూపించినాను. తర్వాత ఇప్పుడు చీరాల హాస్పిటల్ ఇప్పుడు అన్న వాళ్ళు ఇట్లా ఎడికి వచ్చారు? నాగరం వచ్చింది. నాగరం వచ్చిరా? అప్పటికి ఆయనే ఇద్దరు వీళ్ళని తీసుకొని మీరు బండి మీద యాక్టివ్ మీద పోయిరా? ఆయనకి సంబంధం ఏంది? మ్యారేజ్ ఆకు రోజు వస్తున్నా ఇంటికి?
ఫోన్ చేస్తావా? నువ్వు ఫోన్ చేస్తావంట, నేనేం చెయ్యను. వాళ్ళు అంటుండు ఫోన్ ఆయన పేరేంది? సో చూస్తున్నాం కదా, ఆ మహిళ చెప్తుంది రోజు వస్తాడట ఇంటికి, భర్త ఏమో పని మీద బయటికి వెళ్ళగానే 12 గంటలకి భర్త వెళ్ళిపోతే ఇమీడియట్గా అతను వచ్చేవాడట. నాకు ఇష్టం లేదు ఆ బాబు ఉండడం అని చెప్తే సరే అయితే చంపేద్దామని చెప్పేసి ఇద్దరు కలిసి చంపేశారట. ఆ మహిళ చెప్తున్నటువంటి మాటలు చూడండి, ఎంత ధైర్యంగా, ఏమాత్రం భయం కానీ బాధ కానీ పశ్చాత్తాపం కానీ ఎక్కడ కనిపించడం లేదు. షీఈస్ వెరీ స్టబర్న్. ఎలా అర్థం చేసుకోవాలి అంటే, కొడుకు ప్రాణాలంటే అసలు ఏ విలువ లేదనే, బాయ్ ఫ్రెండ్ కోసం కొడుకు ప్రాణాలని తన చేతులతో తానే తీసే అంత గొప్ప త్యాగమూర్తి అని అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఎంత దారుణం ఇది అసలు. ఎలాంటి శిక్షలు వేయాలి వీళ్ళకి? ఏం చేస్తే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది? మహేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి మహేష్. ఇప్పుడు ఆ యువతి బాయ్ ఫ్రెండ్ నవీన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఎలా పట్టుకున్నారు అతన్ని, డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా నంది, ఇప్పటికే ప్రియుడి కోసం కొడుకును చంపిన ఘటనలో తల్లిని నిన్నటి రోజు అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. తల్లి జ్యోతితో పాటు ప్రియుడు నవీన్ పోలీసులు కూడా ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఎందుకంటే పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించి నవీన్ ను వెంటనే అరెస్ట్ చేసి ఈ రోజు 29న జరిగిన ఘటనపై ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో ఏడుస్తున్నాడనే కారణంతో కొడుకును చంపిన తల్లి తర్వాత ఫిట్స్ కారణంగా చనిపోయాడని భర్తను నమ్మి పలికినటువంటి తల్లిగా చెప్పుకోవచ్చు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన స్వామి జ్యోతిలకు 4 ఏళ్ల కూతురు 2 ఏళ్ల కొడుకు కూడా ఉన్నారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జ్యోతి స్వామి నివాసం ఉన్నారు. క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న స్వామిగా చెప్పుకోవచ్చు. జ్యోతికి పెళ్లి కాకముందు నుంచే నవీన్ తో వివాహేతర సంబంధం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అంటే నేరుగా ఒక జ్యోతి ఒప్పుకుంటుంది ఇక్కడ. అంటే పెళ్లి కాకముందుకే నవీన్ తో అక్రమ సంబంధం ఉందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. భర్త స్వామి క్యాబ్ డ్రైవింగ్ వెళ్లడమే ఆలస్యం, అక్కడ నవీన్ నేరుగా జ్యోతి ఇంటికి వచ్చి వెళ్లేవాడని చెప్పి ప్రధానంగా మనకు తెలుస్తుంది. గత నెల 29న స్వామి డ్యూటీకి వెళ్ళగానే జ్యోతి దగ్గరకు వచ్చిన నవీన్ గా చెప్పుకోవచ్చు. ఇద్దరు ఏకాంతంగా గడుపుతుండగా గట్టిగా ఏడ్చిన 2 ఏళ్ల బాబుగా చెప్పుకోవచ్చు. వీడు నాకు నచ్చలేదు, వీడిని చంపేద్దామంటూ జ్యోతికి చెప్పిన నవీన్ ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పిన జ్యోతిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత కర్కశంగా ఆలోచన చేసిందో మనం చూడొచ్చు. జ్యోతి సొంత కొడుకునే చంపాలని చూసిందంటే తనకున్నటువంటి బాబును సైతం లెక్క చేయకుండా ప్రియును మోజులో పడి ఒక బాలిసైనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్రమ సంబంధం చట్టరీత్యా నేరం అని తెలిసి కూడా తన సొంత కొడుకునే చంపుకునే పరిస్థితి దాపురించిందంటే ఈ యొక్క చూస్తుంటే రాష్ట్రంలో ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అక్కడ జరిగిన సంఘటన చూస్తుంటే 2 ఏళ్ల కొడుకును కనికరం లేకుండా నేలకేసి కొట్టి చంపిన జ్యోతి నవీన్ గా చెప్పుకోవచ్చు. అంటే తలకు తీవ్ర గాయంతో అక్కడికక్కడే చనిపోయిన బాలుడు అనుమానం వచ్చి జ్యోతిని నిలదీసిన బంధువులు పోస్ట్ మార్టం చేయడంతో బయటపడిన అసలు నిజంగా చెప్పుకోవచ్చు. తానే చంపానని అంగీకరించిన జ్యోతి, ఎందుకంటే పోలీసులు అడుగుతుంటే మేమే చంపామని చెప్పి ప్రధానంగా ఒప్పుకున్న పరిస్థితి చూస్తుంటే అంటే ప్రతి ఒక్క మహిళ సిగ్గుపడే విధంగా ఉంది. అంటే ఇటువంటి సంఘటన చూస్తుంటే పోలీసులు కూడా షాక్ కు గురయ్యారు. ఎందుకంటే ఇది సవాల్గా తీసుకున్నారు. నవీన్ ను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి సీరియస్ తీసుకొని 24 గంటల్లో నవీన్ తో పాటు జ్యోతిని కూడా ముందస్తుగా అరెస్ట్ చేసి నవీన్ ను అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం నందు. యా రైట్. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇద్దరిని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా మరికొంత విచారణ తర్వాత వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామంటూ కూడా చెప్తున్నారు. సో ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు రిపీట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ఆర్టీవీ. ఒకవేళ మీకు దయచేసి మీకు మీ పిల్లలు బరువు అనిపిస్తే ఎవరికైనా ఇచ్చేయండి, లేదంటే ఏదైనా అనాథాశ్రమంలో వదిలేయండి తప్ప వాళ్ళ ప్రాణాలు తీయొద్దు. క్షణికావేశంలో జరిగినట్లుగా అనిపించడం లేదు ఇలాంటి ఇన్సిడెంట్. అండ్ చాలా రిపీటెడ్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా. భర్తలతో గొడవ జరిగి నిన్న మనం చూసాం తెలంగాణలో జరిగినటువంటి ఇన్సిడెంటే. భర్తతో గొడవైందని తన 2 బిడ్డలకి విషం పెట్టి చంపింది ఆ తల్లి. ఇప్పుడు ఈ ఘటనలో భర్తని పనికి పంపించి బాయ్ ఫ్రెండ్తో తాను ఎంజాయ్ చేస్తూ అడ్డొస్తున్నాడన్న కారణంతో 2 ఏళ్ల కన్న కొడుకుని చాలా దారుణంగా చంపేసింది. ఇక అంతకుముందు జరిగినటువంటి ఇలాంటి ఎన్నో ఘటనలు, ఇంట్లో గొడవలు అవుతున్నాయని చెప్పేసి చిన్నపిల్లలకి ఇలా విషయం పెట్టడము, లేకపోతే వాళ్ళ ప్రాణాలు తీయడము,
లేదు పిల్లలు అడ్డొస్తున్నారని వాళ్ళని కొట్టడం, చాలా హింసించి వాళ్ళ ప్రాణాలు తీయడము, భార్యాభర్తల మధ్యలో ఇలా చాలా రకాలుగా అటు తిరిగి ఇటు తిరిగి పిల్లలే అడ్డొస్తున్నారు ఇక్కడ. ఆ మాత్రం దానికి కనడం ఎందుకు? వాళ్ళని కనడం ఎందుకు? ఒకవేళ కన్నారు, మీకు బరువు అయితే పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చేసేయండి, లేదా ఏ అనాథాశ్రమాల్లోనూ వదిలేయండి. అంతే తప్ప వాళ్ళ ప్రాణాలకి ఏమాత్రం విలువ లేదన్నట్లుగా. ఒక చిన్న కారు మీద బైక్ మీద ఒక చిన్న డెంట్ పడితేనే తట్టుకోలేమే మనం. మహా అయితే ఒక 10 లక్షలు పెట్టుకున్న కారు మీద ఒక చిన్న డెంట్ పడితే విలవిల్లాడిపోతామే. కన్న కొడుకు 9 మాసాలు మోసి కన్న ఒక కొడుకుకి ఇలా కన్న తల్లే ఇంత దారుణంగా ఇలా చేస్తే, తన చేతులతో తానే ప్రాణాలు తీస్తే ఇక అర్థమే ఉంది. అంటే వస్తువుల పాటి విలువ కూడా మనుషులకి ఉండదా? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఈ ఘటనల మీద మీ అభిప్రాయాలు ఏంటి? ఒకసారి పోలీసులు ఎలాంటి డీటెయిల్స్ వెల్లడిస్తున్నారో వాళ్ళ మాటల్లోనే చూద్దాం. 13/6/2026 సంవత్సరం 13th రోజు మాకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ పేరు రంగస్వామి, ఆయన 33 years. ఈయన ఉండేది ఎక్కడంటే ఈడెన్ గార్డెన్స్ చిరేలా విలేజ్లో ఉంటాడు. ఈయన క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తాడు. ఇతని కుమారుడు మాస్టర్ రంగా హరికృష్ణ, అబౌట్ ఒక 2 years ఉంటాయి. ఇతడు అనుమానాస్పద స్థితిలో మరణించిండు. 29th రోజు 29/5/2026 రోజు చనిపోయిండని ఇతని తల్లి రంగా జ్యోతి, అంటే మంచం మీద నుంచి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయిండని డిక్లేర్ చేసిండ్రు. ఆ పిల్లోని మేము మా సొంత గ్రామం అయిన తీగుల్ గ్రామము, జగదేవ్పూర్ మండల్, సిద్దిపేట జిల్లాలో పూడ్చిపెట్టినాము. అతని మరణంలో మాకు అనుమానం ఉందని కంప్లైంట్ ఇచ్చిండు అనమాట. ఎవరి మీద? సొంత భార్య మీద. చనిపోయిన బాబు ఉన్నాడు కదా, తల్లి మీద. ఆ బాబు తల్లి మీదనే సొంత భార్య మీద ఇచ్చిండు అనమాట. అయితే మేము ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో మేము అన్ని సాక్ష్యాలన్నీ సేకరించే క్రమంలో మనం సీసీ ఫుటేజ్లు అన్ని మొత్తం అంతా మూమెంట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కడైతే చీరాల గ్రామంలో అక్కడ చుట్టుపక్కల అంతా ఎంక్వైరీ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటే ఇతని భార్య రంగా జ్యోతికి మరియు మొగిళ్ళ నవీన్ అనే వీళ్ళిద్దరికి స్కూల్ ఏజ్ నుంచే వీళ్ళకు లవ్ మరియు అక్రమ సంబంధం ఉంది. మ్యారేజ్ తర్వాత కూడా అక్రమ సంబంధం కంటిన్యూ అయింది. ఈ మొగిళ్ళ నవీన్ విలేజ్ తుర్కపల్లి గ్రామము, మాధాపురం, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. వీళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉంది. అక్రమ సంబంధం మోటివ్ ఏంటంటే ఈ కేసులో వీళ్ళ అక్రమ సంబంధానికి పిల్లోడు అడ్డం ఉన్నాడు అని చెప్పేసి అతన్ని కొట్టి మరియు గొంతు నులిమి మా విచారణలో తేలింది. తర్వాత మొన్న 19/6/2026 సంవత్సరంలో ఈ తీగులు గ్రామం వెళ్ళి వాళ్ళ పొలంలో పూర్తి చేసిన ఈ అబ్బాయి డిసీజ్డ్, అంటే ఈ బాబు ఉన్నాడు కదా రంగా హరికృష్ణ, ఇతని తీసి ఎంఆర్ఓ మరియు టీమ్ ఆఫ్ డాక్టర్స్ సమక్షంలో పోస్ట్మార్టం నిర్వహించి తర్వాత మళ్ళీ డెడ్ బాడీ వాళ్ళకి అప్పగించడం జరిగింది. వాళ్ళనిద్దరిని ఈరోజు వాళ్ళను కస్టడీలోకి తీసుకొని మేము కోర్టు ముందు హాజరు పెడుతున్నాము. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇద్దరు. మేమే చెప్పేసేసి మా అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడు అనే కారణంతో మెయిన్ మోటివ్ అదే ఉంది. అతని మాకు ఒప్పుకున్నారు. వాళ్ళ కన్ఫెషన్ అంతా రికార్డ్ చేసి మొత్తం సాక్ష్యాధారాలు అన్నీ సేకరించి చుట్టుపక్కల ఉన్న విట్నెస్లు, వాళ్ళ ఇంటి పక్కన ఉన్న విట్నెస్లు, సీసీటీవీ ఫుటేజ్లు, ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసి వాళ్ళ CDRs అన్ని కలెక్ట్ చేసి వాళ్ళ సాక్ష్యాధారాలను సేకరించి వాళ్ళని కోర్టు ముందర ఈరోజు ఈవినింగ్ ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాం.